ఫ్రెండ్స్, భారత్ అలాగే శ్రీలంక ఇంకా ఈ ముక్కోణపు ట్రై సిరీస్లో భారత జట్టు శ్రీలంకతో ఫైనల్ ఆడి అదరగొట్టేసింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ అయితే ఇక సిక్స్లు ఫోర్లతో మైదానాన్ని ఒక ఊపు ఊపేశాడు, సునామీ చూపించాడు. అంతకు క్రితం మ్యాచ్లోనే శ్రీలంక జట్టు ఆటగాళ్ళు చాలా ఎక్కువగా రెచ్చగొట్టారు వైభవ్ సూర్యవంశీని. అప్పటి వరకు కొద్దిగా ఆటలో తలపడిన వైభవ్ సూర్యవంశీ దెబ్బకి మళ్ళీ ఫామ్లోకి వచ్చేసాడు. అంటే ఆ కసితో అలా చేశాడా లేకపోతే ఏంటి అనే విషయాన్ని తన తర్వాత మళ్ళీ చెప్పాడు, ఎందుకంటే నేను మనసులో పెట్టుకున్నాను అది అనేసి. అయితే దీని గురించి సీనియర్ శ్రీలంక ఆటగాళ్ళు ఏమన్నారు అని కనుక చూస్తే, మొదటిగా సనత్ జయసూర్య మాట్లాడుతూ, శ్రీలంక జట్టు ఆటగాళ్ళు వైభవ్ సూర్యవంశీతో దెబ్బలాడిన విధానం, ఆ ఒక సిచ్యువేషన్ నేను చూశాను. ఇక్కడ పూర్తిగా నేను తప్పు పట్టాల్సింది శ్రీలంక వాళ్ళనే అని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే అక్కడి ఒకే ఒక వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు, కానీ తనతో పోట్లాడడానికి ఏకంగా ఒక జట్టు మొత్తం వచ్చేసి ఫైట్ చేస్తున్నారు. సాధారణంగా ఇద్దరు ఆటగాళ్ళు దెబ్బలాడుకుంటున్నా లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా కొద్దిగా డిస్కషన్ జరుగుతున్నా మిగతా ఆటగాళ్ళు వచ్చి ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ శ్రీలంక జట్టు ఆటగాళ్ళు కరెక్ట్గా ఆపటం లేదు. ఇది అస్సలు ఏమాత్రం హర్షించే విషయం కాదు. అందుకని ఇక్కడ వైభవ్ సూర్యవంశీ కరెక్ట్గానే సమాధానం చెప్పాడు. ఎప్పుడైనా సరే ఆటగాడిని రెచ్చగొడితే అలానే ఉంటుందన్న విషయం మరొకసారి నిరూపితమైంది. కంగ్రాచులేషన్స్ టు యంగ్ ఛాంప్ అంటూ సనత్ జయసూర్య వ్యాఖ్యానించాడు. ఇక కుమార్ సంగాక్రా వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇదే రాజస్థాన్ రాయల్స్ టీం ఏదైతే ఈ చిన్నారి వండర్ కిడ్ ఆవిర్భవించాడో క్రికెట్లో, ఆ జట్టుకే తన మెంటర్, తన హెడ్ కోచ్. సో ఈ క్రమంలో దీన్ని మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రతి ఆటగాడికి ఎంత ఐపీఎల్ ఆడినా కూడా జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది, దానికి సంబంధించిన ఒక సిరీస్ ఆడాం, ఒక టోర్నమెంట్ ఆడామంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పాడు. అయితే వైభవ్ విషయంలో కూడా అదే జరిగింది. తను ఎంతో అద్భుతమైన ఆట ప్రదర్శన చేశాడు. నిజానికి వైభవ్ లాంటి ఆట మంచిగా బెరుకు భయం లేకుండా ఫియర్లెస్ గేమ్ ఆడడం చాలా ముచ్చటగా అనిపించింది. కానీ మొదటి మ్యాచెస్లో తను ఎక్కడో తడబడ్డాడు అన్న చిన్న బాధ పంటి కింద రాయలాగా నేను ఫీల్ అయ్యాను. బట్ ఎనీవేస్, రాబోయే సిరీస్లో ఖచ్చితంగా తను ముందుకు వెళ్తాడని నేను అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత మలింగా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆటగాళ్ల మధ్యన గొడవలు విభేదాలు చాలానే ఉంటాయి. అయితే వైభవ్ సూర్యవంశీ కొద్దిగా వాళ్ళ మాటలకు రెచ్చిపోకుండా నార్మల్గా తన పని ఏదో తను చూసుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే గతంలో యశస్వి జైస్వాల్ లాంటి ఆటగాళ్ళను కూడా చాలా మంది ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ళు ఎక్కువగా కవ్వింపు చర్యలు చేశారు. ఆ సమయంలో యశస్వి చాలా కామ్గా ముందుకు వెళ్ళిపోయాడు. అటువంటి యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే ఆటగాడికి చాలా మంచి రోజులు ఉంటాయి అంటూ మలింగా ఊహించని విధంగా ట్విస్ట్గా మాట్లాడాడు. ఎనీవేస్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి